నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. టిప్పర్ డ్రైవర్ని మా టిప్పర్ అసోసియేషన్ లీడర్ తరఫున మాట్లాడుతున్నా. నేను మొన్న చంద్రబాబు నాయుడు బుక్రా సముద్రం సభలో టిప్పర్ డ్రైవర్ అని చాలా యువతలుగా ఇదిగా మాట్లాడినాడు. అందుకు టిప్పర్ డ్రైవర్ అయితే టిప్పర్ డ్రైవర్కి ఓటకు ఉండదా? టిప్పర్ డ్రైవర్ని ఎమ్మెల్యే స్థాయికి మా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే స్థాయికి తీసుకుపోతారని చంద్రబాబు నాయుడు కుట్రతో మమ్మల్ని ఇక్కడికే టిప్పర్ డ్రైవర్లందరినీ ఆపాలని ఇది చేస్తాడు. రాబోయే 2024లో ఇప్పుడు ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడికి మేము టిప్పర్ డ్రైవర్లమంతా మన వీరాంజనేయ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడికి ఓటు మేము వైఎస్ఆర్కి వేసి చంద్రబాబు నాయుడికి బుద్ధి వచ్చేలా చూపుతామని మేము హెచ్చరిక చేస్తున్నాము. సింగనమల్ల మండలము పండమీదపల్లి గ్రామము. నేను ఒక సాధారణ టిప్పర్ డ్రైవర్ని. మొన్న కాలంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బుక్రాయి సముద్రం మండలం వచ్చి టిప్పర్ డ్రైవర్కు సీట్ ఇచ్చినారని హేళన చేసినాడు. దానికి మేమంతా చాలా బాధపడుతున్నాం. ఒకటే చెప్పడం ఏమైందంటే, చంద్రబాబు నాయుడు అంత తక్కువ అంచనా వేసి మాట్లాడినాడు మా టిప్పర్ డ్రైవర్ అని ఎమ్మెల్యే అభ్యర్థిని. మేము వీరాంజనేయులకు సపోర్ట్ చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మేము అనుకుంటున్నాం. ఏమనుకున్నామంటే, మా జగనన్న ఎవరికి ఇచ్చినా కానీ బీద సాధకి ఇస్తాడు, కోటీశ్వరులకు కీడు అని మేము అనుకున్నాము. మీరు బుక్రాయి సముద్రం వచ్చి మీరు టిప్పర్ డ్రైవర్ని చాలా హేళన చేసి మాట్లాడినారు. చంద్రబాబు నాయుడు నీకు ఇది ఒక్కటే చెప్పడం ఏమైందంటే, మేము మా ఈరాని టిప్పర్ డ్రైవర్లమే క్యాన్వాస్ చేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని మేము అనుకుంటాము. మీరు ఇంకొకసారి ఇలాంటి మాటలు ఆచి చూసి మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ కేవీ చలపతి.